జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తరిగొప్పల మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 250 మంది నాయకులు, కార్యకర్తలు, మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం, కాంగ్రెస్ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలు దాదాపు 400 మంది డీలర్స్ ఆర్డర్లు తీసుకొని రైతులకు అందజేసిన పరికరాల మీద 4 సంవత్సరాల నుంచి ఒక్క న్యాయపైసా పేమెంట్ ఉంది. ఇది మీ ప్రభుత్వ పనితీరుకు నిరసన కదా. నేను చిన్న విషయంగా అనుకోవచ్చు, దాని గ్రామాలలో రైతులకు సాయం చేసిన డీలర్లు ఎవరైతే ఉన్నారో 400 మంది, దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాయి, అవాంతరాలు ఉన్నాయి. అంటే ఈ పరిపాలన కట్టబడుతుంది. ప్రజాస్వామ్యం ప్రజల గొలువు అని చెప్పడం ఇది నియంత్రితం కదా. ప్రధానమంత్రి తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టడానికి, నడుపుకోవడానికి చుట్టూ 140 సెక్షన్ పెట్టడం ఇది ప్రజాస్వామ్యమా? ఈ పరిపాలన విషయంలో కానీ ప్రజాస్వామ్య విషయంలో కానీ 100కి 100 వాళ్ళు అప్రజాస్వామ్యం, 100కి 100 వాళ్ళు ఈ పరిపాలన అవినీతిమయమైన పరిపాలన. దేశంలో 2వ రాష్ట్రంగా అవినీతిలో ముందున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. గొప్పలు చెప్తున్నారే, తెలంగాణ సెంటిమెంట్ అంటారే, బంగారు తెలంగాణ అంటారే. ఎందుకనే బంగారు తెలంగాణ? మీ కుటుంబం, మీరు అవినీతి, అప్రజాస్వామికం, నియంత్రిత ఒకటి 140 సెక్షన్ అరెస్ట్ చేయడం. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా ప్రతిపక్ష నాయకుడిని స్వచ్ఛందంగా తిరగడానికి అవకాశం ఇచ్చారా? అవసరం కాంగ్రెస్ నేతలు. ఇకపోతే ఇప్పుడేమో కక్ష సాధింపు చర్యలు, జగ్గారెడ్డి గారు కానీ లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, మేము చట్ట పరిధిలో తీసుకునే చర్యలు మేమే ఆటంకం లేదు. ఏమైంది? ఎందుకు మొదలైంది? ఇప్పుడే ఎందుకు వచ్చింది? మీకు దమ్ము ధైర్యం ఉంటే 9 కేసులు ఇప్పటి వరకు ఏమైంది? లారీల నిండా ఉన్న భూపత్రాలు ఎక్కడ దాచాడు? లారీల నిండా వచ్చిన డబ్బు ఎక్కడ దాచుకున్నారు? అందులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు మీరు ఆశ్రయం ఇయ్యలేదా? అందులో ప్రమేయం ఉన్న ప్రతిపక్షాల నాయకులను బెదిరించి, బలవంతం చేసి, బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకోలేదా? దీనికి ఏ సమాధానం చెప్తారు? మియాపూర్ భూ కుంభకోణం ఇప్పటి వరకు ఏమైంది? ఇబ్రాహీంపట్నం భూ కుంభకోణం ఇప్పటి వరకు ఏమైంది? అయ్యప్ప సొసైటీలోని వ్యవహారాలు ఇప్పటి వరకు ఏం చేశారు? ఎన్నికల ముందు ప్రతిపక్షాల నాయకుల మీద కుట్రలు, కుతంత్రాలతో చేసే మీ రాజకీయం ఏదైతే ఉందో ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేము సవాల్ విసురుతున్నాం. నీవు నిర్దోషమా? నీవు అవినీతి పరుడవు కదా? నీ మీది కేసులు ఇంతవరకు ఏం చేశావు? రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ఆశలను తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిపాలన కొనసాగించుకుంటున్నాం. దోషిగా నిలబడితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను, హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి నీ పాపం కట్టుకుంటున్నాం. ఇక సాగదు, కొనసాగనివ్వరు తెలంగాణ ప్రజలు. పోరాట వీరులు, ఉద్యమగడ్డ, అవినీతికి, అన్యాయానికి, నియంత్రిత పోకడలకు ధిక్కరించిన నేల, ధిక్కరించిన వీరుడు తెలుగువాళ్ళు, తెలంగాణ వాళ్ళు. ఈ ఎన్నికల్లో నీకు గుణపాఠం తప్పదు. జనగామ
జిల్లా స్టేషన్పూర్ నియోజకవర్గం జాఫర్గఢ్ మండల కేంద్రంలో స్టేషన్పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ అసమ్మతి వర్గీయుల ఆవేదన సభ. భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యక్రమంలో పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు బిల్లు ఇప్పలే, మరి అప్పుడు ఇల్లు ఇచ్చింది నేనే అంటావు, మరి బిల్లు ఎందుకు ఇప్పిస్తావు? పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే నిన్నగాక మన దయాకర్ రావు గారు మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి నా నియోజకవర్గంలో గిన్ని మండలాలలో చెరువులలో నీళ్లు లేవు, నాకు నీళ్లు కావాలి, నా రైతులై పంటలు ఎండిపోతానని చెప్పి ఆయన అడగగానే 5-6 రోజులల్లా మీకు నీళ్లు ఇప్పిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర హామీ తీసుకునేంత వరకు దయాకర్ రావు గారు పాలకుర్తికి రాలేదు. జీవితంలో మా గల్లికి రాలేవు, మా వాడికి రాలేవు, ఉప్పు వల్ల వేరే దొక్కలేవు, గణపురం వేరే దానిలో శ్రీయాలన్న రాజన్న క్షాంచే రియాల గొప్పదన్నమే శ్రీయాలన్న నా బంగారు నల్లమొకాలి అన్నిలే నా రాజన్న నువ్వు పగలు పట్టక రాజన్న, నువ్వు పుట్టగిన పని చేయక రాజన్న ఏదన్నంటే మమ్మల్ని చడిత మంది చీపురట్టు కదా రాజన్న, సాగం చాలా చాలా గుర్తుపెట్టుగా రాజన్న అన్నా తీసుకొని చేస్తా ఉన్నారు. అన్నిటినీ నువ్వు నీళ్ళ దొక్కుతా ఉన్నావు. కనీసము నేను అయ్యా మా టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేయబట్టి మేము గ్రామాలలో వెళ్లి ఓటేయండి అని అడుగుదామన్నా మమ్మల్ని అందటట్టున్నారు జనాలు. నువ్వు వచ్చినావయ్యా రాజాకోట ఏమంతా మంచి తాత అంటున్నాడు. ఏం చేసి చెప్పు రాజా, మా ఊరికి ఒక్క పని చెప్పమని చెప్పేసి అంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఊరికి వెళ్ళినా 2014లో నిన్ను అడ్డుకున్నారు. ఐతమ్మడపల్లిలో టైర్లు కలబెట్టిర్రు, గన్నెపల్లిలో దళితులు అడ్డుకున్నారు 2014 ఎన్నికల్ని. ఈసారి నీకు ఎందుకు అంటే ఓటేయాలి? ఏం చేసినావని ఓటేయాలి? పోనీ కార్యకర్తలు ఏమైనా కాపాడినావా? లేదు. సర్పంచ్లు ఏమైనా కాపాడినావా? లేదు. ఎంపీడీసీలు ఏమైనా చేసినావా? లేదు. అయ్యా నేను ఒక జడ్పీడీసీని కనీసం నేనే చెప్తున్నా, మా తండ్రి దగ్గర 26 ఎకరాలు వీళ్ళ శిష్యులు ఉన్నారు, 2-3 వాళ్ళు కబ్జా చేసుకున్నారు. పాప వాళ్ళ అమ్మడోళ్ళందరూ ఇక్కడ కోనాచలం దగ్గర మా ఐతమ్మడి పొలంలో తిమ్మనపేటలోకి అందరు తెలుసు ఆ భూమి గురించి. గుడిసెలేసిన భూమి, మీరు అది కోరుతుంటే గుడిసెలేసింది. ఇప్పుడు ఆ భూమిని రాజయ్య తప్ప ఎవరికి ఏమన్నా వేస్తాం, ఒక రాజయ్య పక్క అని మీరు కనుక అనుకుంటే రోడ్డు పక్కన ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అయితే అటు లేదా ఇటు అంటారు, అటు అంటారా ఇటు అంటారా, ఈ 2-3 రోజులు ఖాయం. జై తెలంగాణ. ఆ రోజు ఇక్కడ పల్లెల కార్యక్రమంలో జఫర్గఢ దవాఖానలో పండుకుంటే రాత్రి 12 గంటలకు వాళ్ళ భార్య వచ్చింది. మేము అప్పటికి మేలుతోనే ఉన్నాం. అది ఏం లేదా ఈ రాత్రి వీళ్ళ భార్య వచ్చిందని వాళ్ళని అడిగితే, అయ్యో డాక్టర్ రాజయ్య నమ్మతో భార్యకు కాబట్టి వచ్చింది. ఒరి దొంగ, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం. నీ భార్య నిన్ను నమ్మనప్పుడు ఈ ప్రజాన్ని ఎట్లా నమ్మాలి బిడ్డ? నిన్ను నీ భార్య నమ్ముతాను, ఇంతమంది ప్రజలు నేను ఎట్లా నమ్ముతారు బిడ్డ? అందుకే ఇప్పటికైనా నువ్వు తప్పుకో రాజన్న, నీకు దండ పెట్టి చెప్తానా, బృందతనం ఉంటుంది నీకు ఎంతో కొంత. మరి నువ్వు అనవసరంగా సీఎం పదవి ఇన్ని కారణాలతో పోతే, కనీసం ఎవరైనా ఒక డిప్యూటీ సీఎం పదవి పోతానంటే కేసీఆర్ గారు పిలుచుకొని నువ్వు రాజీనామా చేయి బిడ్డ. నీ పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన కాంట్రాక్టర్ ద్వారా ఆయనకు ముడుపులు ముట్టినాయి. కానీ ఎస్సీ మాదిగలకు మాత్రం ₹1 చెందలేదు. 4.5 సంవత్సరాలైన ఎమ్మెల్యే రాజయ్య గారు, నీ డిప్యూటీ సీఎం ఎందుకు పోయింది? కారణం లేదు. నువ్వు ఎందుకు ఎమ్మెల్యే ఉంటావు? నీ పేరుకే, నీ పైసలకు, నీ ఆస్తులు సంపాదించుకోవడం తప్ప నీకు ఎలాంటి ప్రజల మీద ప్రేమ లేదని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరే ఎట్లా చేసుకుంటారో చేసుకోకపోతే మేము కట్టకు కొంచెం పైప్ వేసుకొని మేమే సొంతంగా నీళ్లు తెప్పించుకున్నాం తప్ప ఆయన మాత్రం మాకు నీళ్లు ఇప్పించిన దాఖలు లేవు. అటువంటి